హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విప్రో కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. ప్రస్తుతం ఆ కంపెనీ షేర్ ధర 450 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే విప్రో కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనలైజ్ ఒకసారి చూద్దాం. భారతదేశంలో 29 డిసెంబర్ 1945 సంవత్సరంలో విప్రో కంపెనీ ఏర్పాటైంది. అటువంటి కంపెనీ సుదీర్ఘకాలం వస్తువులు ఉత్పత్తి చేసింది. వెజిటేబుల్ ప్రొడక్ట్స్, అదేవిధంగా అనేక సర్వీసెస్ని అందించుకుంటూ వచ్చింది. అలా కాలక్రమే ప్రజెంట్ విప్రో కంపెనీ ఏమేం పనులు చేస్తుంది ఏంటి అన్న విషయాలు ఒకసారి చూద్దాం. విప్రో ప్రజెంట్ రెవెన్యూ సెక్టార్లు ఒకసారి చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ కంపెనీ రెవెన్యూలో 34.5% వాటా ఉంది. కన్జ్యూమర్ 18.7% ఉంది. హెల్త్ కేర్ గురించి 11.8 ఉంది. ఎనర్జీ సెక్టార్ 11.5%, టెక్నాలజీకి సంబంధించి 11.4%, మ్యానుఫ్యాక్చరింగ్ 6.9%, కమర్షియల్ 5%. విప్రో ఐటీ సెక్టార్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ కలిసి విప్రో రెవెన్యూ 7,21,844. ఇది 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్. అయితే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ 2,38,299 కోట్లు. విప్రో కంపెనీ ఎంప్లాయీస్ 2,57,300 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అయితే మనందరికీ వస్తువుల రూపంలో ఇండియాలో బాగా సుప్రసిద్ధం, అదేవిధంగా ఐటీ సర్వీసెస్లో కూడా సుప్రసిద్ధమైనటువంటి పనులు. విప్రోకి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి. అత్యధికంగా అందరికీ తెలిసినటువంటి ఏంటంటే విప్రోకి సంబంధించినటువంటి సంతూర్ చాలామందికి తెలుసు. విప్రో బ్రాండ్తో అనేక ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే విప్రోకి అనేక సర్వీసెస్లు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ సెక్టార్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది. అటువంటి తరుణంలో అసలు విప్రో అంటేనే ఐటీ అన్న పేరు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అయితే విప్రో కంపెనీ తన దగ్గర ఎప్పుడు సేవలను ప్రతిఘటించింది ఏంటి విషయాల్లో ఒకసారి చూద్దాం. 1970లో అదేవిధంగా 1980 కాలంలో ఐటీ సర్వీసెస్ని మొదలు పెడుతూ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసింది. అందులో విప్రో గ్రూప్లో ఒకటి సబ్ పార్ట్గా మొదలైంది. అయితే అప్పుడు కేవలం లక్ష్యాలు రెండే ఉండేవి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ డెవలప్మెంట్. ఈ రెండిటి మీద ఉన్నటువంటి సందర్భాల్లో భారతదేశంలో అదేవిధంగా విదేశాల్లో కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం. సుదీర్ఘకాలం మార్కెట్లో ఉన్న తర్వాత 2004 సమయంలో $1 బిలియన్ ఆదాయాన్ని పొందింది. అప్పటి వరకు భారతదేశంలో ఆ స్థాయి రెవెన్యూ పొందిన రెండో కంపెనీగా చరిత్ర సృష్టించింది ఆ కాలంలో. ఇప్పటికి కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఐటీ సెక్టార్లో. అయితే 2005లో కూడా ఆ స్థాయి రిజల్ట్సే వచ్చాయి. $1 బిలియన్ కొంచెం అటు ఇటుగా రావడం జరిగింది. 2006 నుంచి కంపెనీ విస్తరణ బాటలో అడుగుపెట్టింది. లాభాలు ఉన్నాయి, ఇక కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటూ 2006 సంవత్సరంలో కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి ప్లేస్లో సీ మ్యాంగో అనే కంపెనీని టేకప్ చేసింది.
దాదాపు దీనిని $500 మిలియన్ పెట్టి తీసుకుందని అంటారు. అయితే 2012 దాకా 6 సంవత్సరాల కాలంలో మరి కొత్త సర్వీసెస్ని అదే కొత్త కంపెనీలని తీసుకోలేదు. కేవలం ప్రొడక్టివిటీ అదేవిధంగా సర్వీసెస్ చేయడం మీద దృష్టి పెట్టింది. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత అంటే 2006 నుంచి 2012 సమయంలో ప్రో మ్యాక్స్ అప్లికేషన్ గ్రూప్ను $35 మిలియన్ నుంచి తీసేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత అంటే 2015 సంవత్సరంలో విప్రో డెన్మార్క్లోని డైజెన్ కన్సల్టెన్సీ సంబంధించినటువంటి పూర్తి గ్రూపును $85 మిలియన్ పెట్టి తీసేసుకుంది. ఆ తర్వాత 2016లో మళ్ళీ క్లౌడ్ సర్వీసెస్ అప్లికేషన్లు సంబంధించినటువంటి కంపెనీని $500 మిలియన్ పెట్టి తీసేసుకుంది. ఆ తర్వాత 2019లో ఫిలిప్పీన్స్ సంబంధించినటువంటి దానిలో పర్సనల్ కేర్ కార్పొరేషన్ని టేకప్ చేసింది. దీనికోసం సుమారు $85 మిలియన్ ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఇట్లా తన దగ్గర లేనటువంటి టెక్నాలజీని ప్రపంచంలో ఎవరు డెవలప్ చేసినా సరే వాళ్ళ కంపెనీని అత్యధిక కాస్ట్ పెట్టి కంపెనీలను తీసుకొని ఐటీ సెక్టార్ని బలోపేతం చేసింది. అదేవిధంగా కంపెనీలో అతి ముఖ్యంగా ఫైనాన్షియల్స్ వర్క్ ఎక్కువగా చేసింది. ఐటీ సెక్టార్కి ఫైనాన్షియల్స్కి ఇంపోర్ట్ చేయడం అంటే బ్యాంకింగ్ రంగ సంస్థలు టెక్నాలజీని చేయడం, అదేవిధంగా పేమెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం విప్రో ఈ పనులు చేస్తూ ఉంటుంది. విప్రో సుమారు 90కి పైగా దేశాల్లో సర్వీస్ అందిస్తున్నటువంటి సంస్థ. అంతేకాకుండా విదేశాల్లో కూడా బెస్ట్ సర్వీసెస్ని ఇచ్చి అత్యధిక మంది క్లయింట్లను సొంతం చేస్తుంది. ప్రస్తుతం విప్రో కంపెనీ దేశంలో అతిపెద్ద ఐటీ సెక్టార్ కంపెనీ. భారతదేశంలోనే సేవలు ఉన్నాయి, అదేవిధంగా విదేశాల్లో కూడా సర్వీస్ ఇస్తున్నటువంటి సందర్భం. ఎక్కువ శాతం మనకు గుర్తుపెట్టుకోవాలి, విప్రో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి రంగం ఒకటి ఉంది. అయితే అందులో కంపెనీ వాటా 6.9% ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం సొంతంగా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి కంపెనీ ఓవరాల్ సెగ్మెంట్లో 6.9% ఉంది. అదే ఐటీ సెక్టార్కి సంబంధించి 34% ఉంది. ఇది ప్రస్తుతానికి విప్రో కంపెనీ యొక్క పరిస్థితి. అయితే స్టాక్ సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. విప్రో స్టాక్ 450 దగ్గర ఉంది. అయితే గత 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కింద చూస్తే ఇదే స్టాక్ విప్రో కంపెనీ $700 దాకా కూడా పెరిగింది. అయితే ఆ తర్వాత కన్సాలిడేట్ అవుతూ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటువంటి స్థితి మరిగింది. రీటైల్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవడంతో మళ్ళీ పరిస్థితి 500 దాకా వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు 450 నుంచి 600 వరకు ఈ సంవత్సర కాలంలో పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. విప్రో కంపెనీ ఒకప్పుడు 1945లో మొదలైనటువంటి కంపెనీ 2024 సుదీర్ఘ ప్రస్థానం. ఇంకో 25 సంవత్సరాలు గడిస్తే 100 సంవత్సరాలు పూర్తవుతాయి ఈ కంపెనీకి. ఇంకో 25 సంవత్సరాలు ఇదే పర్ఫార్మెన్స్ కనుక చూపిస్తే ఆల్ టైమ్ రికార్డ్ హై ఫస్ట్ కంపెనీ, 100 సంవత్సరాలు కలిగినటువంటి కంపెనీ విదేశాల్లో కూడా ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీగా రికార్డు సృష్టిస్తుంది విప్రో కంపెనీ. ఇది పూర్తిగా స్టాక్ సంబంధించి హిస్టరీ, అదేవిధంగా ఫైనాన్షియల్స్గా ఫండమెంటల్ అనలైజ్